కైశ్వరెడ్డి 11 గంటలకు నా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా ఉన్నావు కదా, రాకపోతే 12 గంటలకు నీ ఇంటికి వస్తా. బ్రోకర్ పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక, పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక, కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్లో జాయిన్ చేస్తామని చెప్పి తీసుకొచ్చినటువంటి బ్రోకర్ నువ్వు బ్రోకర్ ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేం. చేతులు కట్టుకుని కూర్చోలా. నువ్వు నేను తేల్చుకుందాం రా. ధైర్యం ఉంటే నా లేకపోతే నేను వస్తా. పోలీస్ సిబ్బంది కూడా అవసరం లే, వాడు మేము తేల్చుకుంటాం. ఇది బీఆర్ఎస్ పార్టీకి నాకు కాదు యుద్ధం, కౌశిక్ రెడ్డి గారికి నాకు యుద్ధం. తేల్చుకుందాం. నువ్వు నేను దేనికైనా సిద్ధమైన రా, తేల్చుకుందాం. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే పీఎస్సీ చైర్మన్ అరికెపూడి గాంధీ సవాళ్లు, ప్రతి సవాళ్లతో పొలిటికల్ సర్కిల్స్ లో హై టెన్షన్ నెలకొంది. అరికెపూడి గాంధీ ఇంటికొచ్చి బీఆర్ఎస్ కండువా కప్పుతానన్నారు హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. అరికెపూడికి గులాబీ కండువా కప్పి ఆయన ఇంటి ముందే పార్టీ జెండా ఎగరవేస్తానంటూ సవాల్ చేశారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలతో అరికెపూడి ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సవాల్ స్వీకరిస్తున్నానని చెప్పారు అరికెపూడి గాంధీ. 11 గంటల వరకు కౌశిక్ రెడ్డి తన ఇంటికి రాకుంటే కౌశిక్ రెడ్డి ఇంటికి తానే వెళ్తానన్నారు అరికెపూడి గాంధీ. తన ఇంటి దగ్గర పోలీసు బందోబస్తు అవసరం లేదన్నారు. నీ దమ్మేందో నా దమ్మేందో తేల్చుకుందామంటూ కౌంటర్ అటాక్ చేశారు అరికెపూడి గాంధీ. కౌశిక్ రెడ్డి లాంటి బ్రోకర్లతో బీఆర్ఎస్ కి ఈ పరిస్థితి వచ్చిందన్నారు.